లాంగెస్ట్ సర్జరీస్ 10 అవర్స్ ఏమో చేసాం. ఆయన సైకిల్ మీద వెళ్తూ కింద పడ్డాడు. డాక్టర్స్ చెప్పింది వినాలా లేకపోతే ట్రైనర్స్ చెప్పింది వినాలా? అంటే రీల్ చూసి దాన్ని ఫాలో అయిపోతారు కానీ దాని మీద రీసెర్చ్ అనేది చెయ్యరు. కొంతమంది ర్యాండమ్గా చేసేవాళ్ళు ఐ డోంట్ అగ్రీ. ఇన్ఫ్లుయెన్సర్స్ లాగా డాక్టర్స్ ఎక్కువైపోయారు. విజువల్ క్యాప్చర్ ఉండాలి, తర్వాత ఎంటర్టైనింగ్ ఉండాలి, మనం ఎప్పుడు చూడండి చూడగలగాలి, అది వాడు చూపిస్తున్నాడు. అండ్ మేబీ ఈ ఫ్రస్ట్రేషన్ వల్లే డాక్టర్స్ అంతా కూడా కొన్ని పెయిన్స్ వస్తున్నాయి మనం వెయిట్ లిఫ్ట్ చేసినప్పుడు. సడన్ లిఫ్టింగ్ వల్ల జిమ్కి ఇప్పుడు January 1 మోటివేట్ అయ్యి వెళ్ళిపోతారు. నెక్స్ట్ ఇయర్ లో స్టార్ట్ చేద్దాం ఇయర్ అని ఎవరు అనుకోరు. 2 నెలలు 3 నెలలు సో ఎలాంటి కేసెస్ ఎక్కువ వస్తాయి? తాగి బైక్ డ్రైవ్ చేస్తూ పడేవాళ్ళు ఎముకలు ఇరగొట్టుకొని ఎక్కువ వస్తారు. బోన్స్ అరిగిపోతాయి. బోన్స్ అరగవు, కాటిలే జరుగుతుంది. ఇప్పుడు మనం పంక్చర్ అయిన టైర్ ని తొక్కితే ఎలా ఉంటది, ఇప్పుడు అలానే ఉంటుంది. కైరోప్రాక్టర్ అని ఒక బోన్స్ లెవెల్ చేయడం, మజిల్ ని ఇలా బెండ్ చేసినప్పుడు సౌండ్స్ కానీ ఇటు లాక్ లైకే జెండు బాంబు మన బోన్స్ ఇలా క్లిక్ అనిపించినట్టు. చిన్న పిల్లోడు అతని గుడ్ సైన్స్ కి దగ్గరికి కాకుండా దూరం వెళ్తున్నట్టు ఉంటుంది. నేను రీసెంట్ గా ఒక వీడియో చూసాను. ఇలాంటి వాటికే వ్యూస్ వస్తాయి. కామెంట్స్ లో ప్రతి యాక్టర్స్ ఇంకా నేనే ఇప్పుడే వచ్చేస్తున్నా యాక్టర్ అయినంత మాత్రాన కూడా వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉంటుందని నేను అనుకోవట్లేదు. హాయ్ అందరికి నమస్తే, నేను మీ జ్యోతి చౌదరి. వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ డాక్టర్స్ డెస్క్. ఈరోజు మనతో డాక్టర్ భరత్ గారు ఉన్నారు, ఆర్థోపెడిషన్. మన డైలీ లైఫ్లో మన బోన్ హెల్త్ గురించి చాలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. సో బోన్ హెల్త్ నుంచి బోన్ సర్జరీస్ వరకు ఇవన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈరోజు మనతో భరత్ గారు ఉన్నారు. సో హాయ్ భరత్ గారు. హలో, ఎలా ఉన్నారు? యా బాగున్నా. సో మీరు ఎలా ఉన్నారు? ఏదో సర్జరీ అయిందని చెప్పారు. అవును, నేను బాగానే ఉన్నాను, థ్యాంక్ యూ. నాకు ఇది జా సర్జరీ అయింది రీసెంట్ గా. ఓకే. టీత్ అలైన్మెంట్ ఇది ఉండి ఇక్కడ జాయింట్ వేర్ ఆఫ్ అవుతుంటే దాన్ని కరెక్షన్ సర్జరీ. సో 1 month 1.5 month రెస్ట్. ఇప్పుడు బాగానే ఉంది. దిస్ ఇస్ ఫస్ట్ ఇంటరాక్షన్. సో అందుకే ఈ మధ్య ఇన్స్టాలో కూడా వీడియోస్ చాలా తక్కువైపోయినాయి. యా, పోస్ట్ చేయట్లేదు లాస్ట్ 1-2 months నుంచి రెస్ట్. సో నార్మల్గా మన హెల్త్ రిలేటెడ్ అంటే బ్రెయిన్, హార్ట్, లివర్, సో ఇవే ఆర్గాన్స్ లో ఎక్కువ చూస్తూ ఉంటాం ఎమర్జెన్సీ కేసెస్ లో. మన బోన్ హెల్త్ అంటే లాస్ట్ లో కన్సిడర్ చేస్తూ ఉంటాము. సో బోన్ హెల్త్ అనేది ఎందుకు లాస్ట్ లో కన్సిడర్ చేస్తున్నారు? బోన్ హెల్త్ ఎందుకు లాస్ట్ లో అంటే, ఐ మీన్ వీటన్నిటికంటే ఇంపార్టెంట్ ఎందుకు కాదు అని అందరూ ఎందుకు ఫీల్ అవుతారు అంటే, బోన్స్ ఏది అన్లెస్ ఫ్రాక్చర్ సడన్ గా ఏదో యాక్సిడెంట్ అయ్యి ఎముక విరిగితే తప్ప అవేంటి ఓవరాల్ గా లాంగ్ టర్మ్ లో కాజ్ చేసే ప్రాబ్లమ్స్ ఏవి తొందరగా రావు. అంటే హార్ట్ ఇష్యూస్ ఈ మధ్య 40s కి 50s కి వచ్చేస్తున్నాయి. అలా బోన్స్ మెత్తబడిపోయి కింద పడి అంటే సింపుల్ గా ఫ్రాక్చర్ అయిపోవడం అనేది అది 70s 60s పైన జరుగుతుంది. సో అందుకని దాన్ని ఎవరు అంత కన్సిడర్ చేయరు. బట్ బోన్ హెల్త్ ఇంపార్టెన్స్ అని అడిగితే నన్ను మాత్రం, ఒక బిల్డింగ్ తీసుకుంటే మీరు బోన్స్ అనేవి పిల్లర్స్ లాగా, మిగతా ఆర్గాన్స్ ఇవన్నీ అనేవి మిగతా రూమ్స్ లాగా అని తీసుకోవచ్చు. అంటే ఫ్లోర్ వైజ్ కిచెన్ ఉంటుంది, హాల్ ఉంటుంది, అలా మిగతా కూడా ఇంపార్టెంట్ ఫర్ ఏ హౌస్ స్ట్రక్చర్ టు కంప్లీట్. బట్ బోన్స్ ఆర్ లైక్ పిల్లర్స్ ఆన్ విచ్ అవర్ బాడీ స్టాండ్స్. సో ఈ మధ్య మనం లేడీస్లో డైలీ లైఫ్లో చూస్తే ఫుట్వేర్ వల్ల చాలా బ్యాక్ పెయిన్ ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే హీల్స్ దగ్గర లెగ్ పెయిన్స్ కానీ, ఇవన్నీ చాలా ఎక్కువ చూస్తున్నాం. హీల్స్ వల్ల ఎక్కువ ప్రాబ్లం వస్తుంది. అండ్ కొన్ని ఫుట్వేర్ వల్ల కూడా కింద మనకి మన సోల్ వల్ల కూడా చాలా ప్రాబ్లం వస్తుంది అని అంటారు. సో ఎంతవరకు ప్రాబ్లం వస్తుంది ఫుట్వేర్ వల్ల? అంటే మనం అది రెగ్యులర్ గా ఏది యూస్ చేస్తాం అనే దాన్ని బట్టి ఉంటుంది. అంటే మీరు ఇప్పుడు వేసుకొచ్చారు, నేను కూడా చూసా, అది స్టైల్. అంటే స్టైల్, బ్రాండ్ అవి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం కానీ మనం ఫుట్ హెల్త్ కి ఏది ఇంపార్టెంట్ అనేది యూస్ చేయం. అంటే దానికి తగ్గట్టు మనం దాన్ని డిసైడ్ అవ్వం. సో మనం ఇప్పుడు ఎక్కువసేపు నిల్చునే జాబ్ ఉంది, ఎక్కువసేపు వాక్ చేసే జాబ్ ఉంది, అంటే రకరకాలు అందరూ ఆఫీస్ లో ఉంటారు. బట్ ఆఫీస్ గానీ అక్కడ స్టాండింగ్ ఎంత ఉంది, వాకింగ్ ఎంత ఉంది, దాన్ని బట్టి ఇవి తీసుకోవాల్సి వస్తుంది. నేను ఐ ఆల్వేస్ సజెస్ట్ దట్ ఫుట్ కి మంచి, అంటే మన ఫుట్ షేప్ కి తగ్గట్టు కుషన్ ఉండేది ఉండాలి. కుషన్ అంటే మరి టూ మచ్ మెత్తగా ఉండకూడదు, టూ హార్డ్ ఉండకూడదు. అలాంటి ఫుట్వేర్ వేసుకోవాలి. మీరు ఎక్కువసేపు నిల్చుంటున్నా, నడుస్తున్నా, సో దాన్ని బట్టి చూస్ చేసుకోవాలి. కానీ ఏది బాగుంది, ఏది స్టైల్ ఉంది, నా ఫ్రెండ్స్ ఏది చూస్తారు, మనం ఇవి కదా చూస్తాం మామూలుగా ఇంజనీర్ నేనైనా కూడా. సో దాన్ని బట్టి చూస్ చేసుకుంటాం. కానీ మనం చూస్ చేసుకోవాల్సింది మన ఫుట్ ని దృష్టిలో పెట్టుకొని. అంటే ఇప్పుడు మీ రీల్స్ చూస్తే మొత్తం వాకింగ్, రన్నింగ్ వీటిపైన ఎక్కువ ఫోకస్ చేసి ఉన్నారు. సో ఎంతవరకు అంటే కొంతమంది డాక్టర్స్ ఏమో మనకి రన్ చేస్తే కొంతమంది మంచిది అని అంటారు, కొంతమంది డాక్టర్స్ రన్ చేయడం అసలు మంచిది కాదు, స్టెప్స్ ఎక్కడం కొంతమంది మంచిది అంటున్నారు, కొంతమంది మంచిది కాదు అంటున్నారు. సో ఏది మనం కన్సిడర్ చేయాలి?
అంటే ఇక్కడ మనం ఏది పర్స్పెక్టివ్‌లోకి తీసుకోవాలంటే, మనకు మ్యూచువల్ ఫండ్స్ యాడ్ వస్తది. కింద హ్మ్. లాస్ట్‌లో కండిషన్స్ అప్లై అని ఉంటది. సో, హ్మ్. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది పర్సన్ అండ్ పర్సనాలిటీ. హ్మ్. మేమెందుకు ఆర్థోపెడిక్ సర్జన్స్ ఎక్కువ రన్నింగ్ గాని, స్టెయిర్ క్లైంబింగ్ గాని, కింద కూర్చొని లేవడం గాని చెయ్యొద్దు అని ఎందుకంటామంటే, హ్మ్. మేము ఆ పేషెంట్స్‌నే ఎక్కువ చూస్తాం. హ్మ్. సో, దట్ వే మాకు ఎక్స్‌పోజర్ గూడా ఎక్కువ. హ్మ్. ఇప్పుడు కార్డియాలజిస్ట్ వాక్ చేయమంటారు. బ్లడ్ సర్క్యులేషన్ బాగయ్యి, హ్మ్. క్లాట్స్ ఫార్మ్ అవ్వకుండా హార్ట్‌కి హెల్త్ బావుండడానికి. హ్మ్. బట్ మేము ఇప్పుడు ఓవరాల్‌గా చూస్తే గూడా రన్నింగ్ తగ్గించమని గాని, హ్మ్. రన్నింగ్ నేనే తగ్గించమంటాను. మిగతా హ్మ్. డాక్టర్స్ ఐ డోంట్ నో. బట్ స్టెయిర్ క్లైంబింగ్ గాని, ఇవన్నీ తగ్గించమని ఎందుకు చెప్తానంటే, ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ బాడీ టైప్. మీరు హ్మ్. ముందు నుంచి ఫిట్‌గా ఉండి, లీన్‌గా ఉండి, మజిల్ ఎక్కువుంటే మీరు హ్మ్. ఏం చేసినా కూడా పర్వాలేదు. హ్మ్. మోకాళ్ళు ఎఫెక్ట్ గావు. హ్మ్. సింపుల్ లాజిక్ ఏంటంటే స్టెయిర్స్ ఉన్నాయి. హ్మ్. ఇప్పుడు తిరుపతి మెట్లు ఎంతమంది ఎక్కి దిగుతుంటారు. అమ్మో! పుణ్యం వచ్చేసింది ఇదన్నీ అనుకుంటారు. హ్మ్. బట్ మీరు సన్నగా ఉండి ఫిట్‌గుంటే అది మీకు హ్మ్. ఎక్సర్‌సైజ్ లాగా హెల్ప్ అవుతది. హ్మ్. అదే లావు ఉండి ఫ్యాట్ ఎక్కువ, మజిల్ తక్కువ ఉంటే అదే హ్మ్. మీ మోకాలు అరగడానికి హెల్ప్ జేస్తది. హ్మ్. అంటే మీరెక్కడున్నారనేది ఇంపార్టెంట్. మోకాలు హ్మ్. అరుగుతుందా? అరగదా? అని సింపుల్ క్వెషన్ అంటే ఇప్పుడు మెట్లెక్కితే మోకాళ్ళు అరుగుతాయా? అనే సింపుల్ క్వెషన్‌కి ఆన్సర్ ఏంటంటే మీ హ్మ్. బాడీ టైప్‌ని బట్టి ఉంటది. హ్మ్. ఇట్ కాంట్ బి జస్ట్ ఎక్కితే అరుగుతాయి, దిగితే అరగవు లాంటిది గాకుండా హ్మ్. హ్మ్. మీరు ఫిట్‌గుంటే అది ఎక్సర్‌సైజ్ లాగా పనిజేస్తది. యాక్చువల్లీ ఇంకా జాయింట్‌కి హెల్ప్ అవుతది. హ్మ్. వేరేస్ హ్మ్. మీరు ఫిట్‌గా లేరు అంటే మీ మోకాళ్ళు అరుగుతాయి. సింపుల్. హ్మ్. సో, ఈ మధ్య రీసెంట్ కాలంలో జూస్తే ఆహ్, ఇన్‌ఫ్లుయెన్సర్స్ లాగా డాక్టర్స్ ఎక్కువైపోయారు. డాక్టర్స్ కంటెంట్ క్రియేట్ చేయడము. హ్మ్. సో, కొంతవరకు చాలా కొంతమందికి ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది. కొంతమందికి కొన్ని ఫెయిల్ అవుతున్నాయి. హ్మ్. సో, చాలామంది డాక్టర్స్ దగ్గరికి ఎందుకెళ్తున్నారంటే, వాళ్ళ దగ్గర ఫాలోయింగ్ చూసి డాక్టర్‌ని అవును. కన్సల్ట్ అవుతున్నాం. అవును. వాళ్ళే బెస్ట్ డాక్టర్ అనుకుంటున్నాం అని అవును. చెప్తున్నారు. మీరు నన్నే అడుగుతున్నారు అంతేనా? మీదదేనా పరిస్థితని? ఆ! సో, మీరు కూడా కంటెంట్ క్రియేట్ అవును. చేస్తున్నారు. సో, ఏ డాక్టర్‌ని మనం చూజ్ చేసుకోవాలి? ఎలా చూజ్ చేసుకోవాలి? డాక్టర్ మన దానికి పర్ఫెక్ట్ హ్మ్. చూడగలరు అని. సో, ఎలా చూజ్ చేసుకోవాలి వైస్‌లీ? ఇన్‌స్టాగ్రామ్‌లో ఎంతమంది ఫాలోవర్స్ ఉంటే వాళ్ళు పెద్ద సారీ. హ్మ్. జోక్స్ అపార్ట్. విషయం హ్మ్. ఏంటి అంటే అసలు డాక్టర్స్ కంటెంట్ క్రియేషన్‌లోకి ఎందుకొచ్చారు అంటే హ్మ్. కొన్ని సార్లు ఏమైతదంటే రీల్స్ అందరిలాగా చూస్తా ఉంటాము. బట్ సమ్ రీల్స్ విల్ ట్రిగ్గర్ యూ. హ్మ్. అంటే ఎవరో దాని గురించి నాలెడ్జ్ లేని వ్యక్తి, ఏమీ హ్మ్. తెలియని వ్యక్తి దాని గురించి మొత్తం చెప్పేస్తారు. హ్మ్. అంటే ఇట్స్ నాట్ దట్ దే ఆర్ నాట్ క్వాలిఫైడ్ అని గాదు. హ్మ్. ఇప్పుడున్న మన టెక్నాలజీకి, ఏఐకి నువ్వు హ్మ్. సింపుల్ ఇన్ఫర్మేషన్ అంతా ఏమేమైంది, దాని మీద ఏమేమి ఎవిడెన్స్ ఉంది, దాని మీద పేపర్స్ ఏమన్నా పబ్లిష్ అయ్యాయా అంతవరకు తెలుసుకోవచ్చు. హ్మ్. బట్ హ్మ్. దేర్ ఆర్ స్టూపిడ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ హ్మ్. ఎవరైతే హ్మ్. నోటికి ఏదొస్తే అది మాట్లాడేయడమో, హ్మ్. లేతే అంటే ఆడియన్స్‌ని టార్గెట్ జేసుకుంటారు వీళ్ళు. హ్మ్. అంటే ఆడియన్స్‌కి ఒక ఓల్డ్ ట్రెడిషనల్ మెథడ్ చెప్పంగానే కనెక్ట్ అయిపోతారు. సో, దాని హ్మ్. మీద వాడేసుకుందామని రీల్‌కి వ్యూస్ తెచ్చుకోవడం. ఇలాంటివి జూసినప్పుడు మరి నేను తొందరగా ట్రిగ్గర్ అయ్యి వచ్చానేమో. హ్మ్. నాలాగా ఇంకొంతమంది ముందే ట్రిగ్గర్ అయ్యి వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేశారు. నంబర్ ఆఫ్ ఫాలోవర్స్ ఉన్నారు. సో, అట్‌లీస్ట్ మేము చెప్పగలిగే దాని వల్ల హ్మ్. సైన్స్ ఎంత? లాజిక్ ఏముంది? హ్మ్. ఎందుకు పనిచేస్తుంది? అని ఎక్కువ మందికి చెప్పడానికే డాక్టర్స్ ఇది చేస్తారు. హ్మ్. ఓకే. సో, ఇప్పుడు ప్రతి ఒక్కరు అంటే అండ్ ఎగ్జాంపుల్ అండ్ అండ్ ఇంకోటేంటి అంటే మీరడిగిన క్వెషన్‌కి హ్మ్. పేషెంట్ డాక్టర్‌ని ఎలా చూజ్ చేసుకోవాలి అంటే, వాళ్ళు చెప్పే దాంట్లో లాజిక్ ఉంటే, హ్మ్. అది కరెక్ట్ వాళ్ళకి కనెక్ట్ అవుతే చూజ్ చేసుకుంటారు. అంతెందుకు నేనిప్పుడు ఇది చేయొద్దని చెప్పాను. హ్మ్. ఇప్పుడు స్టెయిర్ క్లైంబింగ్ తగ్గించుకోండి. 40, 40 ఇయర్స్ వాళ్ళు స్టెయిర్ క్లైంబింగ్ ఎక్కువ చేయొద్దని చెప్పాను. హ్మ్. అది చేయడం వల్ల నొప్పి ట్రిగ్గర్ అయిన వాళ్ళకి ఆబ్వియస్‌లీ నేను చెప్పింది కనెక్ట్ అవుతారు. హ్మ్. వాళ్ళే నా పేషెంట్స్ అవుతారు. హ్మ్. యూ హ్మ్. నో హ్మ్. హ్మ్. మనం చెప్పే దాంట్లో లాజిక్ ఉంది, సైన్స్ ఉంది అనేది వాళ్ళకి అర్థమవుతే హ్మ్. పేషెంట్ అవుతారు. హ్మ్. లేదు అనుకుంటే డిఫరెంట్. హ్మ్. సో, ఇప్పుడు రీసెంట్ కాలంలో చూస్తే డాక్టర్స్‌లాగా కొంతమంది జిమ్ ట్రైనర్స్ కానీ, లేకపోతే పిలాటిస్ టీచర్స్ కానీ, వీళ్ళందరూ ఫుడ్ ఎలా తీసుకోవాలి, ఈ డైట్ ఫుడ్ తీసుకుంటే ఇలా దీనికి ఇంత హెల్త్ అవుతుంది. అంటే ఇంత హెల్ప్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళే అందరూ డాక్టర్స్‌లాగా టీచ్ చేస్తున్నారు. అవును. సో, డాక్టర్స్ చెప్పింది వినాలా? లేకపోతే ట్రైనర్స్ చెప్పింది వినాలా? అంటే ఈ విషయంకొస్తే ముందు ఇన్‌స్టాగ్రామ్ లేకముందు, ఫేస్‌బుక్, యూట్యూబ్ లేకముందు సినారియో వేరే, ఇప్పుడు వేరే. హ్మ్. ఇప్పుడు అందరికీ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఉంది. హ్మ్. బట్ మీరైనా గూడా ఇప్పుడేదైనా జూస్తే రీల్ జూసి దాన్ని ఫాలో అయిపోతారు గానీ, హ్మ్. దాని మీద రిసర్చ్ అనేది చెయ్యరు. హ్మ్. అంటే ఇది చెప్పింది ఎంతవరకు కరెక్ట్ అని. హ్మ్. డాక్టర్‌ని ఎలా తీసుకుంటారంటే ఆల్రెడీ దే ఆర్ క్వాలిఫైడ్ గదా! అన్నట్టు తీసేసుకోవడం ఉంటది. హ్మ్. బట్ నేననేదేంటి అంటే హ్మ్. ఇప్పుడున్న సినారియోలో ట్రైనర్స్ గానీ, హ్మ్. న్యూట్రిషనిస్ట్ గానీ వీళ్ళందరూ గూడా హ్మ్. యాక్చువల్లీ చాలామంది చాలా బాగా రిసర్చ్ జేసి పెడుతున్నారు. హ్మ్. ఏదో టూకీగా పెట్టట్లేదు. బట్ దేర్ ఆర్ స్క్రాప్ అయితే చాలా ఎక్కువున్నారు. అది గూడా ఉన్నారు. హ్మ్. బట్ కొంతమంది మాత్రం చాలా బాగా రిసర్చ్ జేస్తారు. అంటే
ఎవ్రీథింగ్ మీరన్నట్టు ఫుడ్ గురించి చెప్పచ్చా అంటే చెప్పొచ్చు. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ ఉంది వాళ్ళ దగ్గర. అంటే హ్మ్. వాళ్ళు దాని మీద రిసర్చ్ చేసి టైం పెడుతున్నారు. ఏది కరెక్ట్, ఏది కాదు. హ్మ్. దానికేమైనా ఎవిడెన్స్ ఉందా? దాని మీద హ్మ్. పేపర్స్ ఏమైనా పబ్లిష్ అయ్యాయా? హ్మ్. ఇవన్నీ చూసి పెడుతున్నారు కాబట్టి యెస్ ఐ థింక్ దే కెన్ డూ. హ్మ్. హ్మ్. బట్ లాస్ట్‌కి వాళ్ళు డిస్క్లైమర్‌లో రాయడం వల్ల అయితే మీరు మీ డాక్టర్‌ని కలిసి తెలుసుకోండి. అలాంటివి కూడా పెడుతున్నారు కాబట్టి ఐ థింక్ ఇట్స్ ఓకే. హ్మ్. బట్ కొంతమంది ర్యాండమ్‌గా చేసేవాళ్ళు ఐ థింక్ ఐ డోంట్ అగ్రీ విత్ దెమ్. హ్మ్. ఓకే. సో, ఇప్పుడు మనం జిమ్‌కెళ్ళిన తర్వాత చాలా మందికి సడెన్‌గా కొన్ని పెయిన్స్ ఒస్తున్నాయి. మన వెయిట్ లిఫ్ట్ చేసినప్పుడు. సో, బోన్ క్రాక్ అవుతుంది అని అంటారు. సో, ఎక్కువ లిఫ్ట్ చేయడం వల్ల క్రాక్ అవుతుందంటారు. సో, ఎక్కువ లిఫ్ట్ చేయొచ్చా మనం అంటే, జిమ్‌లో వెయిట్స్ ఎత్తొచ్చా? అంటే యూజువల్లీ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చేదేంటి అంటే హ్మ్. సడన్ లిఫ్టింగ్ వల్ల. హ్మ్. జిమ్‌కి ఇప్పుడు ప్రతి ఒక్కడు జనవరి ఫస్ట్ మోటివేట్ అయ్యి ఎళ్ళిపోతారు. కట్టేస్తారు. హ్మ్. అంతే గదండీ! సో, యాక్చువల్లీ జిమ్స్ దాని మీద సర్వైవ్ అవుతాయి. చాలా జిమ్స్ జనవరి ఫస్ట్ నుంచే అంటే దాని మీద ఇప్పుడు మనకి వీకెండ్స్ రెస్టారెంట్ ఎలా అయితే అవుతాయో ఈ అలానే జాన్ నుంచి అవుతాయి. నేను మారిపోతా. నా బాడీ ట్రైన్ ఆ! చేసుకుంటా. ఈ ఇయర్ ఇంకా అయిపోయింది. నెక్స్ట్ ఇయర్‌లో స్టార్ట్ చేద్దాం ఇయర్ అని అనుకుంటా. ఎవరు అనుకోరు. 2 హ్మ్. నెలలు, 3 నెలలు ఈ హ్మ్. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పుడు టూ మచ్ ఆఫ్ ఫిట్‌నెస్ మోటివేషనల్ పోర్న్ అయిపోయింది. ఆ! యాహ్! మొత్తం ఫిట్‌నెస్సే. నువ్వు అది హ్మ్. కొడతా ఉంటే ఇంక అవే వస్తాయి. ఇంక అది కూడా అదే పుష్ చేస్తది. సో, హ్మ్. అది చూడంగానే ఏమనిపిస్తది, అరె! రేపు ఈ వెయిట్ ఎత్తేయాలి, ఎల్లుండి ఆ వెయిట్ ఎత్తేయాలి అన్నట్టు హ్మ్. అంటే హ్మ్. తక్కువ టైమ్ స్పాన్‌లో ఎక్కువ వెయిట్స్ ఎత్తేయడం ఇవి చేయడం వల్ల ఇంజ్యూరీస్ అవుతాయి. హ్మ్. ఒకరు నిజంగానే మీరన్నట్టు 1 ఇయర్ అని పెట్టుకుంటే 1 ఇయర్ ఈస్ ఎ గుడ్ టైమ్. స్లోగా స్టార్ట్ చేసి ఇయర్ ఎండ్‌కి నువ్వు నిజంగా మంచి వెయిట్స్ లిఫ్ట్ చేయొచ్చు. హ్మ్. బట్ ఏంటంటే మనకి నెల, 2 నెలలు, 3 నెలల్లో రిజల్ట్స్ రావాలి అంటే అప్పుడు ఇవొస్తాయి. ఆ డెడ్ లిఫ్ట్స్ అవి హెవీగా లిఫ్ట్ చేయడం వల్లే ఈ డిస్క్ బల్జెస్ కూడా అవుతాయి. హ్మ్. హ్మ్. అంతెందుకు మంచి మంచి లిఫ్టర్స్‌లో కూడా అవుతాయి. హ్మ్. అంటే ఇట్స్ నాట్ మ్యాండేటరీ దట్ పొజిషన్ అంతా బావుంది. పోస్చర్ అంతా బావుంది. కరెక్ట్‌గా చేసాము. ఏం హ్మ్. అవ్వకూడదు అనడానికి లేదు. హ్మ్. ద మెకానిజం ఈస్ లైక్ దట్. స్పైన్ అనేది ఒక కర్వ్‌లో ఉంటది. అది ఎలా ఫార్మ్ అయింది అంటే ఎవల్యూషన్ త్రూ ఫార్మ్ అయింది. హ్మ్. ఒక వెయిట్ ఎత్తినప్పుడు దాంట్లో ఒక యాంగిల్స్‌లో పడతాయి. లంబార్ లార్డోసిస్ అని ఉంటది. అక్కడే వెయిట్ పడతది. ఒక పాయింట్‌లో పడతది. హ్మ్. హ్మ్. దానివల్లనే డిస్క్ బల్జ్‌లు అవుతాయి. హ్మ్. సో, దాని మీద ప్రెషర్ పడకూడదంటే చుట్టుపక్కల మజిల్స్ ఆల్రెడీ గట్టిగుండాలి. హ్మ్. అంటే నువ్వెంతైతే వెయిట్ ఎత్తుతున్నావో ఆ వెయిట్‌ని సపోర్ట్ చేయడానికి ఈ మజిల్స్ ఆల్రెడీ ఉండాలి హ్మ్. గట్టిగా. హ్మ్. అవి లేనప్పుడు డిస్క్ మీద పడతది. డిస్క్ బల్జ్ వస్తది. ఓకే. మనం జిమ్‌కెళ్ళంగానే స్టార్టింగే ఫుల్ స్క్వాట్స్, ఫుల్ స్టార్టింగ్ డే 1 రోజే మనకి ట్రైనర్స్ ఎక్కువ ట్రైన్ చేసేస్తారు. నెక్స్ట్ డే నుంచి ఇంక 2 డేస్ ఆగెళ్దాం, 3 డేస్ ఆగెళ్దాం అలా చాలామంది ఆగిపోతున్నారు. అంటే కొందరుంటారు. అంటే హ్మ్. ఈ ట్రైనర్స్‌లో గూడా డోంట్ సే ఎవ్రీవన్ బట్ ఒక 60, 70% అంత నాలెడ్జ్ ఉన్నవాళ్ళు ఉండరు. 20, హ్మ్. 30 దే ఆర్ రియల్లీ గుడ్. హ్మ్. సో, వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉందని చూసుకొని ఎళ్ళాలి. ఫస్ట్ డే ఇవన్నీ చెప్తే నిజంగానే ఐ డోంట్ థింక్ హ్మ్. మీరు ఆ జిమ్మే మానేయలేము. హ్మ్. దట్ ఐ సో, వుడ్ సజెస్ట్. సో అంటే జిమ్ ఎంత ఇంపార్టెన్సో, ప్రోటీన్ గూడా అంతే ఇంపార్టెన్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు చాలా ప్రోటీన్ పౌడర్స్ వచ్చేసినాయి. సో, ఆ ప్రోటీన్ తీసుకోవడం వల్ల నిజంగా మనకి ప్రోటీన్ వచ్చేస్తుందా? లేకపోతే నార్మల్ ఫుడ్‌లో మనం ప్రోటీన్‌ని గెయిన్ చేసుకోవడం బెటర్ అంటారా? ఐడియల్లీ ఫుడ్ సోర్స్ ఈస్ ఆల్‌వేస్ బెస్ట్. అంటే హ్మ్. మీరు అడిగేది ప్రోటీన్ పౌడర్ తీసుకోవాలా? ఫుడ్ నుంచి బెటర్ అని ఆ! అడుగుతున్నారు. యాహ్! సో, ఐడియల్‌గా అయితే ఫుడ్ హ్మ్. సోర్స్ నుంచే బెటర్. దేర్ ఆర్ లాట్ ఆఫ్ అంటే నాన్ వెజ్ తినే వాళ్ళకైతే చాలా సోర్సెస్ ఉన్నాయి. హ్మ్. వెజ్ తినే వాళ్ళకి కూడా చాలానే ఉన్నాయి గానీ, హ్మ్. వాళ్ళు డైలీ దట్ క్వాంటిటీ మీట్ అవ్వడం కొంచెం కష్టం. అందుకు హ్మ్. ప్రోటీన్ పౌడర్ సజెస్ట్ చేస్తారు. హ్మ్. సో, ఇప్పుడు జిమ్‌లో వాళ్ళు చాలామంది మజిల్ త్వరగా గెయిన్ అవ్వడానికి చాలా మెడిసిన్ యూజ్ చేస్తున్నారు. హ్మ్. సో, దానివల్ల కొంతమందికి కొన్ని కొన్ని ఆర్గాన్స్‌లో కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. హ్మ్. సో, అది బెటర్ అంటారా? లేకపోతే లైక్ మనము నేచురల్‌గా గెయిన్ చేసుకోవడం బెటర్ అంటారా? ఏదైనా ఆల్‌వేస్ నేచురల్‌గా టైం పట్టినా కూడా నేచురల్‌గా స్లోగా చేసుకున్నదే చాలా కాలం ఉంటది. హ్మ్. హ్మ్. సో, అంతేగాని ఇవన్నీ దీనివల్ల అయితే ఎఫెక్ట్స్ ఉంటాయి. మీరు అడిగేది స్టెరాయిడ్స్ ఇలాంటివి వాడడం స్టెరాయిడ్స్ వల్ల యాహ్! ఆ! 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 ఇవి సైడ్ ఎఫెక్ట్స్ ఏముంటాయి? లేటర్ డెఫినెట్‌లీ ఉంటాయి సైడ్ ఎఫెక్ట్స్. మనము హ్మ్. ఏది ఫుడ్ గాని, ఏది తీసుకున్నా అది ప్రాసెస్ అయ్యి బయటికెళ్ళాలి. హ్మ్. అంటే ఉపయోగపడేది బాడీలో ఉండిపోతది. ఉపయోగం లేనిది బయటికెళ్ళిపోతది. ఇంతవరకు అందరికి తెలుసు కదా! హ్మ్. హ్మ్. బట్ ఆ ప్రాసెస్ అంటే అదేదైతే మెషిన్స్ దాన్ని క్లియర్ ఔట్ చేస్తాయో ఒకటి హ్మ్. మన లివర్, ఒకటి కిడ్నీ, హ్మ్. ఒకటి మన గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ట్రాక్ట్. హ్మ్. అంటే హ్మ్. వీటి త్రూనే ఇవన్నీ ప్రాసెస్ అవుతాయి. అది జరిగేటప్పుడు వాటిని క్లియర్ ఔట్ చేయడంలో ఇవి కూడా దెబ్బతింటాయి. హ్మ్. డిపెండింగ్ ఆన్ ద సబ్‌స్టాన్స్. మనం ఏదైతే తీసుకుంటున్నామో అవి ఎలాగైతే ప్రాసెస్ అవుతాయో, హ్మ్. ఆ ప్రాసెస్‌లో అవి ఎంత హానికరం అనేది వీటి పైన ఆ ఎఫెక్ట్ ఉండిపోతది ఆఫ్టర్ ఎఫెక్ట్. హ్మ్. దానివల్లనే హ్మ్. ఇవి కూడా దెబ్బతింటాయి. సో, స్టెరాయిడ్స్ ఈస్ ఎ బిగ్ నో. అంటే హ్మ్.
అదైతే తీసుకోవడానికి లేదు. సో, ఇప్పుడు అదే ప్రోటీన్ గూడా బ్లోటింగ్ వచ్చేస్తుంది. ప్రోటీన్ తీసుకోంగానే అంటే మనం ప్రోటీన్ పౌడర్. ప్రోటీన్ పౌడర్ షేక్ చేసేసి వెంటనే తాగేస్తున్నారు జిమ్ అయిపోంగానే. సో, దానివల్ల గూడా బ్లోటింగ్ వచ్చేస్తుంది అని అంటే జెప్పేసి. ఇమ్మీడియేట్‌గా చాలామంది ఏం చేస్తారంటే ప్రోటీన్ పౌడర్ ఆల్రెడీ వేసుకుంటారు. ఎళ్లి వాటర్ ఫిల్ చేసుకొని షేక్ చేసేసి తాగేస్తారు. ఆ! యూజువల్లీ మీరు షేక్ చేసినప్పుడు కూడా హ్మ్. ఆర్ మిక్సర్‌కి వేస్తాం గదా! అది హ్మ్. వేసినప్పుడు వెంటనే తీసి మీరు ఇయర్ దగ్గర పెట్టుకుంటే ఒక గ్యాస్ సౌండ్ వస్తది. ఫ్రాత్. హ్మ్. హ్మ్. అంటే గ్యాస్ ఎగ్జిట్ అవుతున్నట్టు జిజ్ అని ఒక సౌండ్ వస్తది. అది హ్మ్. వినండి మీరు ఈసారి ట్రై చేయండి. అంటే హ్మ్. ప్రోటీన్ పౌడర్ వాటర్ ఏసి బాగా షేక్ చేయండి. హ్మ్. షేక్ చేసి క్యాప్ తీసేసిన తర్వాత ఒకసారి వినండి. హ్మ్. అదేంటంటే అది ఆ రియాక్షన్ వల్ల సమ్ గ్యాస్ మాలిక్యూల్ లోపల ఉండిపోతది. హ్మ్. హ్మ్. దానివల్ల ఆ సౌండ్ వస్తది. అది మీరు తాగినప్పుడు హ్మ్. డెఫినైట్‌లీ అదంతా మళ్ళీ బయటికెళ్ళిపోవాలి. సో, హ్మ్. అందుకు ఆ బ్లోటింగ్ ఫుల్‌నెస్ వస్తది. హ్మ్. మీరదే అది చేసిన తర్వాత జస్ట్ అట్లా లెట్ ఇట్ సెటిల్ ఫర్ అట్‌లీస్ట్ హాఫ్ అన్ అవర్, 1 అవర్ ఆ సౌండ్ పోతది. హ్మ్. హ్మ్. అండ్ క్వాంటిటీ కూడా మీరు అబ్జర్వ్ చేసి షేక్ చేస్తే ఇంతొస్తది. హ్మ్. తర్వాత అయ్యేసరికి ఇంతవుతది. వై? హ్మ్. ఎందుకంటే అదంతా దాంట్లోది కాదు వెళ్ళిపోతది. హ్మ్. హ్మ్. కొంతమంది మీరిందాక అడిగినట్టు హ్మ్. దాంట్లో ఏమన్నా దాని పవర్ తగ్గిపోతే దాంట్లో ప్రోటీన్ తగ్గుతదా అంటే తగ్గదు. అంతే ఉంటది. హ్మ్. అంటే పర్ స్కూప్ 24 గ్రామ్స్ అయితే 24 గ్రామ్సే ఉంటది. అది హ్మ్. పోవడం వల్ల ఏం తగ్గదు. హ్మ్. సో, అది తీసుకోవడం అది చాలా మందికి తెలీదిది. హ్మ్. సో, అది తీసుకోవడం వల్ల బ్లోటింగ్ అనేది రాదు. చాలా మందికి ఇది తాగితే బ్లోటింగ్ రావడం ఏంటంటే టైమింగ్ ఆఫ్ కన్జంప్షన్ ఇంపార్టెంట్. అంటే హ్మ్. ఆ హ్మ్. టైం ఏదైతే మనం తీసుకుంటామో వెంటనే తీసుకుంటే బ్లోటింగ్ ఉంటది. హ్మ్. అది సెటిల్ అయ్యే వరకు తీసుకొని అప్పుడు తీసుకుంటే ఏముండదు. హ్మ్. హ్మ్. చాలామంది షటిల్ ఆడేవాళ్ళు గానీ, లేకపోతే బ్యాడ్మింటన్ ఆడేవాళ్ళు గానీ, లేకపోతే పికిల్ బాల్ ఆడేవాళ్ళు గానీ, మోస్ట్‌లీ జిమ్ చేసేవాళ్ళు గానీ, వాళ్ళకే ఎక్కువ బోన్ ప్రాబ్లమ్స్ ఒస్తాయి. ఫ్రాక్చర్ హ్మ్. అవుతాయి ఎక్కువ అని హ్మ్. అంటారు. సో, మీరు ఎలాంటి కేసెస్ అంటే మీ దగ్గరికి మోస్ట్‌లీ రోజు వస్తూనే ఉంటారు. సో, ఎలాంటి కేసెస్ ఎక్కువొస్తాయి? మాకెక్కువ ఏవొస్తాయంటే, తాగి బైక్ డ్రైవ్ చేస్తూ పడేవాళ్ళు, ఎముకలు ఇరగ్గొట్టుకొని ఎక్కువొస్తారు. ఫ్రాంక్లీ అదెక్కువ. ఆ! బట్ మిగతావి ఈ స్పోర్ట్స్‌లో ఎస్పెషల్లీ బ్యాడ్మింటన్‌లో వాటిలో లిగమెంట్ ఇంజ్యూరీస్ ఒస్తాయి. హ్మ్. జిమ్ చేసే వాళ్ళలో డిస్క్ బల్జెస్ గానీ, ఏవన్నా లిగమెంట్ పెయిన్స్ గానీ, లిగమెంట్ అంటే జాయింట్ పెయిన్స్ హ్మ్. స్పెషల్లీ షోల్డర్ ఎక్కువొస్తాయి. హ్మ్. ఇవి దేనికి అంటే, ఇవి కొన్ని జిమ్‌లో అయితే టెంపరరీ పెయిన్స్ ఉంటాయి. అంటే మజిల్ క్యాచ్ అయినప్పుడు గానీ, హ్మ్. హ్మ్. లేపోతే ఏదైనా ఎక్కువ వెయిట్ లిఫ్ట్ చేసినప్పుడు ఆ మజిల్ సోర్‌నెస్ గానీ, ఇది గానీ ఆర్ కొంతమందికి డిస్క్ బల్జెస్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. వాళ్ళెక్కువొస్తారు. హ్మ్. బట్ హ్మ్. బ్యాడ్మింటన్, స్పోర్ట్స్‌లో అయితే యూజువల్లీ లిగమెంట్ ఇంజ్యూరీస్ ఎక్కువవుతాయి. హ్మ్. హ్మ్. అంటే యూజువల్లీ ప్రాపర్ వార్మప్ ఉండదు కాబట్టి అవి హ్మ్. సో, జరిగే అలా ఛాన్స్ ఉంటది. వార్మప్ చేసుకొని ఏదైనా చేసిన స్పోర్ట్స్ అన్నీ వార్మప్ చేస్తూ హ్మ్. లిమిటెడ్‌గా ఆడితే అంటే మనం ఒలింపిక్ మెడల్ కొట్టేస్తున్నాం అన్న లెవెల్‌లో కాకుండా హ్మ్. హ్మ్. నార్మల్‌గా ఆడితే అయితే ఏం అవ్వవు హ్మ్. హ్మ్. కంట్రోల్డ్‌గా. హ్మ్. జిమ్‌కొచ్చేసరికి మనం హ్మ్. 2 నెలల్లో, 6 నెలల్లో కనిపించాలి అని కాకుండా ఓ 2, 3 ఏళ్లలో ఒక డీసెంట్‌గా పర్సెంటేజ్ ఆఫ్ బాడీ ఫ్యాట్ తగ్గి మజిల్స్ కనిపిస్తే చాలు అనుకుంటే ఏ ఇంజ్యూరీస్ లేకుండా హ్యాపీగా హ్మ్. ఇదవుతది. హ్మ్. బట్ ఈ 2 కూడా అంటే ఈ స్పోర్ట్స్ అనేవి కార్డియో. హ్మ్. అంటే మనం ఎనర్జీ స్పెండ్ చేయడానికి హ్మ్. ఈజియెస్ట్ వే. హ్మ్. హ్మ్. వెరాస్ జిమ్ అనేది మజిల్‌ని ప్రిజర్వ్ చేస్తది. మజిల్‌ని పెంచుతది. సో, హ్మ్. హ్మ్. జిమ్ ఈస్ డెఫినెట్. హ్మ్. 1 ఆర్ 2 డేస్ స్పోర్ట్స్ హ్మ్. పెట్టుకుంటే బెటర్. హ్మ్. జిమ్ చేస్తూ ఇది చేయడం వల్ల ఇంజ్యూరీస్ తగ్గుతాయి. హ్మ్. హ్మ్. ఏది హ్మ్. స్పోర్ట్స్‌లో ఇంజ్యూరీస్ తగ్గే ఛాన్స్ ఎక్కువుంటది. ఓకే. సో, జిమ్ కంటే చాలా మంచిది పిలాటిస్ అని జెప్తున్నారు. సో, అంటే త్వరగా బోన్‌కి ఎఫెక్ట్ అవుతుంది. అంటే ఫార్మ్ అవుతుంది. మజిల్ ఫార్మ్ అవుతుంది మజిల్ అంటున్నారు. ఫార్మ్ అవుతుంది అని జెప్పి అంటున్నారు. సో, అంటే పిలాటిస్ మంచిదా? లేకపోతే పికిల్ మాల్ మంచిదా? లేకపోతే జిమ్ బెటర్ అంటారా? అంటే అలా అని కాదు గానీ ఇవన్నీ డిఫరెంట్ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్‌సైజెస్ హ్మ్. చెప్పాలంటే. హ్మ్. ఐడియల్లీ జిమ్ ఏదైతే ఉంటదో వర్కౌట్స్ అవి దే ఆర్ బ్యూటిఫుల్లీ డిజైన్డ్ హ్మ్. టు మూవ్ ఎవ్రీ మజిల్. నన్నడిగితే ఓకే. ఇప్పుడు షోల్డర్‌కి 4, 5 ఎక్సర్‌సైజెస్ ఉంటాయి. ఏది హ్మ్. ఎలా అని. ఇప్పుడు షోల్డర్‌లో ఆహ్, ఏవైతే పార్ట్స్ ఉంటాయి. మళ్ళీ బైసెప్స్‌లో ఉన్న హెడ్స్ గాని, ట్రైసెప్స్‌లో ఉన్న హెడ్స్ గాని జిమ్ అనేది ఎలా డిజైన్ అయిందంటే హ్మ్. ఇప్పుడు ఎవరు అది ఎక్కడి నుంచో వచ్చి పడుండదు కదా! ఎవరో హ్మ్. ఆలోచించి అప్పట్లో హ్మ్. ఓకే. ఈ మజిల్ మూవ్‌మెంట్‌కి ఇది చేయాలి. ఈ మజిల్ మూవ్‌మెంట్‌కి ఇది చేయాలి అని డిజైన్ చేసుంటారు. కనుక్కొనుంటారు. హ్మ్. సో, జిమ్ వల్ల హెల్ప్ అయ్యేదేంటి అంటే, నువ్వు ప్రతి ఒక్క మజిల్‌ని మూవ్ జేయొచ్చు, స్ట్రెంథెన్ చేయొచ్చు. హ్మ్. మిగతా వాటిల్లో ఏంటి అంటే, ఇప్పుడు పిలాటిస్ తీసుకుంటే, పిలాటిస్‌లో కోర్ ట్రైనింగ్, కోర్ స్ట్రెంథెనింగ్ ఆ ట్రైనింగ్ ఎక్కువుంటది. అండ్ దట్ ఈస్ ఆల్సో గుడ్. హ్మ్. కాదనట్లేదు. హ్మ్. బట్ జిమ్‌లో స్ట్రెంథెనింగ్ అనేది బెటర్‌గా చేయగలం. హ్మ్. హ్మ్. వేరైజ్ అమ్మాయిలకి స్పెషల్లీ పిలాటిస్ ఈ మధ్య ఎక్కువైంది మీరన్నట్టు. పిలాటిస్ ఇదంతా గూడా గర్ల్స్ అనే గాదు, బాయ్స్ గూడా జేస్తారు. చాలా మందెళ్తారు పిలాటిస్‌కి గూడా. ఇది గూడా హ్మ్. కోర్ స్ట్రెంథెనింగ్‌కి, టోనింగ్‌కి చాలా హెల్ప్ అవుతది. బానే పనిజేస్తది. అంటే ఏదైనా వాట్ ఐ సే ఈస్ మోడరేషన్. అంటే 3-4 డేస్ డెఫినైట్‌లీ జిమ్‌కెళ్ళండి. 3 డేస్ అయితే మిస్ చేయొద్దు. మిగిలిన 3 డేస్ ఏదైనా జేసుకోవచ్చు. హ్మ్. పిలాటిస్ అండ్ పికిల్ బాల్ అదే సీజన్‌ని బట్టి ఒక్కొక్కటి పుష్ చేస్తారు మన మీదకి మరి. అది హ్మ్. ఎలాగో తెలీదు గానీ ఇప్పుడు పికిల్ బాల్, హ్మ్. పిలాటిస్ ఇప్పుడు హైరాక్స్ వచ్చింది కొత్తగా. హ్మ్. హైరాక్స్ చేస్తున్నారు. నేనేమంటానంటే
ఇప్పుడు హైరాక్స్ రావడం వల్ల ఒక 10 మందికి ఇంట్రెస్ట్ వచ్చి, హ్మ్. ఇంతకుముందు 10 మంది చేయని వాళ్ళు ఇప్పుడు 10 మంది ఎక్స్‌ట్రా చేస్తున్నారంటే మంచిదే కదా అంటాను నేను. హ్మ్. పర్సనల్లీ స్పీకింగ్. హ్మ్. వాళ్ళ ఇంట్లో కూర్చున్న వాళ్ళొచ్చారు. ఏదేదో బావుందిరా హైరాక్స్ అని అందరూ ఎక్కడెక్కడో పరిగెత్తున్నారు. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చూస్తా ఉంటారు. ఇప్పుడు ఒకటొచ్చింది ఏది ఆహ్, మార్నింగ్ రన్ క్లబ్స్ వచ్చాయి హైదరాబాద్‌లో. యాహ్! కాఫీ షాప్స్‌లో రన్ క్లబ్స్ రన్ చేస్తున్నారు. గుడ్ అవును. ఎనఫ్ గదా! అంటే వాళ్ళంతా టీనేజర్స్‌లా ఉన్నారు. హ్మ్. టీనేజర్స్ మార్నింగ్ లేచి రన్ చేయడం గుడ్ ఎనఫ్. ఎందుకంటే వీళ్ళంతా మామూలుగా నైట్ పబ్స్‌లో క్లబ్బింగ్ వాటికల్ ఉన్నవాళ్ళు పొద్దున దిస్ క్రౌడ్ ఈస్ కమింగ్ దేర్ అంటే దట్స్ గుడ్ ఎనఫ్. అంటే హైదరాబాద్ ఈస్ బికమింగ్ ఫిట్ విచ్ ఈస్ ఎ సైన్, గుడ్ సైన్. హ్మ్. అంటే అది ఈ సీజన్‌లో ఇదా, ఇదా అనేది గాకుండా ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది ఫిజికల్ యాక్టివిటీ జరుగుతుందంటే మంచిదే దట్ ఈస్ గదా! గుడ్ థింగ్. యాహ్! గుడ్ హ్మ్. థింగ్. చిన్న పిల్లలకి బోన్స్ త్వరగా కట్టుకుంటాయి. పెద్దవాళ్ళకి చాలా టైమ్ టేకింగ్ ప్రాసెస్ అని అంటారు. హ్మ్. హ్మ్. సో, ఏంటి డిఫరెన్స్? అంటే హీలింగ్ ఎప్పుడైనా గూడా చిన్న పిల్లల్లో చాలా ఫాస్ట్‌గా హీల్ అవుతాయి. హ్మ్. 3-4 వీక్స్‌లో బోన్ అతుక్కుపోతది. హ్మ్. పెద్దవాళ్ళలో చాలా లేట్ అవుతది. 6 వీక్స్, 7 వీక్స్ పట్టొచ్చు 60 ఇయర్స్ దాటితే. హ్మ్. అంటే ఒకే దగ్గర ఫ్రాక్చర్ అయినా గూడా హ్మ్. ఇంకది హీలింగ్ ప్రాసెస్. అంటే ఇట్స్ లైక్ గ్రేయింగ్ హెయిర్. అంటే మనం హ్మ్. ఎళ్ళే కొద్దీ మన రి రిపేర్ అయ్యే కెపాసిటీ బాడీకే తగ్గుతది ఆటోమేటిక్‌గా. హ్మ్. హ్మ్. అందువల్ల. హ్మ్. సో, హ్మ్. పిల్లలకి చాలా ఫాస్ట్‌గా అతుక్కుంటది. అంతెందుకు పిల్లల్లో ఏదైనా ఫ్రాక్చర్ అవుతే మీరొక 5, 6 ఇయర్స్ తర్వాత గాని, 10 ఇయర్స్ తర్వాత అసలు ఫ్రాక్చర్ అయినట్టు ఉండదు. మళ్ళీ నార్మల్ అయిపోతది బోన్. హ్మ్. హ్మ్. రిమోడల్ అయిపోతది. అంటే హ్మ్. ఉన్న హ్మ్. షేప్‌కెళ్ళిపోతది. హ్మ్. ఫ్రాక్చర్ అయినా గూడా. పెద్దవాళ్ళలో టైం పడతది ఆబ్వియస్‌లీ. మా అమ్మమ్మకి నా చిన్నప్పుడున్నప్పుడు హ్మ్. నార్మల్‌గా అంటే మోకాల్లో మొత్తం మోకాలు అరిగిపోయింది అని జెప్పి, హ్మ్. సో, కొన్ని ఆయిల్స్ పోయడం గానీ, లేకపోతే జండు బామ్ వేయడం గానీ, లేకపోతే కొన్ని ఆకులు అది హ్మ్. హ్మ్. హీట్ చేసి పెట్టడం హ్మ్. హ్మ్. గానీ, సో, హ్మ్. ఇలా చేస్తే ఆ పెయిన్ రిలీఫ్ ఇస్తుంది అంటారు. సో, అది ఆయుర్వేదిక్ లాగా ఎంతవరకు మంచిది మన బోన్స్‌కి? అంటే మనకి ఇప్పుడేంటంటే బోన్స్‌కి అంటే ఇప్పుడు వాళ్ళకి అప్పట్లో ఏమి లేవు గాబట్టి ఇన్ని ఆయిల్స్ అక్కడి దాకా రీచ్ అయ్యేది లేదు. అంటే ఆయింట్‌మెంట్స్ గాని, మెడిసిన్స్ గాని హ్మ్. ఇప్పుడు మీ అమ్మమ్మ గారు ఉన్న ఊర్లో గాని, అక్కడ ఇది లేకపోతే హ్మ్. లోకల్‌గానే ఏదైతే అవైలబుల్ ఉందో దాన్నే చూస్ చేసుకుంటారు. ఆ విధంగానే ఈ ఆకులు చుట్టుకోవడం గాని నేను గూడా ఎక్కడో చూసానిది హ్మ్. రీలే హ్మ్. ఎక్కడో చూసాను. అయితే అలాంటివేంటి అంటే అవి టెంపరరీ పెయిన్ రిలీఫ్‌కి పనికొస్తాయి. మేబీ ఇట్ విల్ యాక్ట్ లైక్ ఎ జెండు బామ్ ఏమో. హ్మ్. హ్మ్. అంటే హ్మ్. అది పని చేయదు అని నేను అనలేను. బికాజ్ హ్మ్. ఐ డిడ్ంట్ సీ ఆ ఎఫెక్ట్ కూడా మనకు తెలీదు కాబట్టి. హ్మ్. బట్ అదేం క్యూర్ గాదు. అది జస్ట్ లైక్ టెంపరరీ మనం ఆయింట్‌మెంట్ రాస్తే ఎంతసేపు తగ్గుతదో అలా తగ్గుండొచ్చు. బోన్స్ అరిగిపోతాయా? అంటే నాకు ఎప్పటికి అర్థం బోన్స్ కాని అరగవు. విషయం. కార్టిలేజ్ అరుగుతది. అంటే బోన్స్, కార్టిలేజ్ డిఫరెన్స్ ఏంటంటే ఇది బోన్ అంటే ఆ! ఎండ్‌లో ఈ స్మూత్ పార్ట్ ఉంది చూసారా? ఆ! దిస్ ఈస్ కార్టిలేజ్. అంటే అది గ్లైడింగ్ మూవ్‌మెంట్‌కి హెల్ప్ అవుతది. ఈ కార్టిలేజ్ అరిగిపోతది. అంటే మీకెలా చెప్పొచ్చు? మన సైకిల్ గాని, బైక్ హ్మ్. గాని టైర్ ఉంటదా? హ్మ్. టైర్ ఈస్ కార్టిలేజ్. హ్మ్. వీల్ ఏదైతే హార్డ్ పార్ట్ ఉంటదో దట్ హ్మ్. ఈస్ బోన్. హ్మ్. ఇప్పుడు మనం పంక్చర్ అయిన టైర్‌ని తొక్కితే ఎలా ఉంటది? యాహ్! అది పంక్చర్ అయిన టైర్‌ని తొక్కితే బైసికల్‌ని తొక్కితే ఎలా ఉంటదో, అమ్మమ్మకి నడిచినప్పుడు గూడా అలానే ఉంటది. అంటే ఓకే. రాసుకుంటూ ఉంటది. ఆ హ్మ్. హ్మ్. సౌండ్ గాని, హ్మ్. హార్డ్ హ్మ్. సర్ఫేస్ అదే ఉంటది. దానివల్ల వస్తది పెయిన్. అంటే ఓకే. ఇవేవైనా గూడా టెంపరరీ మెజర్సే గాని, కార్టిలేజ్‌ని మళ్ళీ ఏది రీజనరేట్ చేయలేదు. అంటే ఏది పెట్టినా గూడా మళ్ళీ పోయిన కార్టిలేజ్‌ని తీసుకురాలేదు. హ్మ్. ఇది రీప్లేస్ చేయొచ్చంట గదా! లైక్ మనం మోకాల్ని యాహ్! రీప్లేస్ చేయొచ్చు. ఇంక దట్ ఈస్ త్రూ సర్జరీ. నీ రీప్లేస్‌మెంట్ సర్జరీ. ఆ! సో, నార్మల్‌గా అయితే మెడిసిన్స్‌కి యూజ్ ఉండదు. మెడిసిన్స్ ఏమవుతది అంటే, మనకి ఇప్పుడు కార్టిలేజ్ అన్నది ఏదైతే అరుగుతుంటదో, అది హ్మ్. ఓవర్‌నైట్ అయ్యేది గాదు. ఓవర్ ఇయర్స్ అవుతది. హ్మ్. సో, మనకి దాని లైఫ్ ఎంతుంది, దాన్ని ఎలా యూజ్ చేసుకొని సర్జరీని ఎంత వరకు పోస్ట్‌పోన్ చేయగలమో, అది హ్మ్. మన చేతుల్లో ఉంటది. హ్మ్. మీరెక్కువ వెయిట్ ఉన్నారు, త్వరగా అరుగుతది. హ్మ్. మీరెక్కువ మెట్లెక్కి దిగుతున్నారు, త్వరగా అరుగుతది. మీకు చుట్టుపక్కల అంటే చుట్టుపక్కల మజిల్స్ స్ట్రాంగ్‌గా లేవు దాన్ని ప్రొటెక్ట్ జేయడానికి, హ్మ్. తొందరగా అరుగుతది. సో, ఇప్పుడు ప్రతిదానికి సర్జరీ ఒక్కటే. సర్జరీ చేస్తేనే ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతది. బోన్స్ పైన ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తది సర్జరీ అయితేనే. సో, అదే బెటర్ అని కొంతమంది డాక్టర్‌లంటున్నారు. అంటే అల్టిమేట్‌లీ కంప్లీట్‌గా అరిగిపోయిన తర్వాత సర్జరీ అనేది తప్పదు. హ్మ్. మళ్ళీ సర్జరీలో దానికొచ్చే కాంప్లికేషన్స్ దానికున్నాయి. బట్ హ్మ్. మోస్ట్ ఆఫ్ ది సర్జరీస్ నార్మల్‌గా అయిపోయి పేషెంట్‌కి ముందు ఎంత పెయిన్ ఉందో అంతైతే లేకుండా హ్మ్. నార్మల్‌గా నడిచి వాళ్ళ యాక్టివిటీస్ వాళ్ళు చేసుకోగలుగుతారు. హ్మ్. ఇది ట్రూ. వేరే ఇంజెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి పెయిన్‌ని తగ్గిస్తాయి. పెయిన్‌ని తగ్గించి వాళ్ళని ఒక ఒక కొంతకాలం వరకు నార్మల్‌గా నడిచి వాళ్ళ యాక్టివిటీస్ చేసుకునేలాగా చేస్తాయి. హ్మ్. 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 అంతే. అంతేగాని ఇవి మొత్తానికే కంప్లీట్‌గా జాయింట్‌ని మళ్ళీ యంగ్ జాయింట్ లాగా తయారు చేయడానికి ఏం లేవు. ఓకే. ఛాన్స్ లేదు. లేదు. ఈ మధ్య రీసెంట్‌గా మళ్ళీ ఈరోజు అంటే నాకు పేషెంట్స్ కూడా పంపిస్తుంటారు రీల్స్. హ్మ్. జర్మనీలో ఏదో కనిపెట్టారు. ఆ జెల్ ఎయంగానే మొత్తం కార్టిలేజ్ వచ్చేస్తదని. ఈరోజు కూడా ఇంకెక్కడో ఏదో కనిపెట్టాడు. హ్మ్. పేపర్ హ్మ్. అని వచ్చింది.
బట్ ఐ డోంట్ థింక్ అవన్నీ నాకు తెలిసి హ్యూమన్ ట్రయల్స్ ఉండి వచ్చాయని నేను అనుకోవట్లేదు. ఇప్పుడు అప్పుడే రావు, ఏవి లేవు నాకు తెలిసి. ఓకే. సో, నార్మల్‌గా మనకి సర్జరీ చేసిన వాళ్ళకి ఎక్కువ మటన్ బోన్ సూప్ కానీ, మటన్ ఎక్కువ పెట్టడం గానీ, త్వరగా హీల్ అయ్యే ఛాన్స్ ఉంది అని అంటారు. సో, ఇది ఎంతవరకు ట్రూ? అంటే యూజువల్‌గా మటన్ గానీ, ఈ బోన్ బ్రాత్ ఏదైతే ఉంటదో వాటిల్లో కొద్దిగా కొలాజిన్, అమైనో యాసిడ్స్ ఎక్కువుంటాయి. హ్మ్. ఏదైనా కూడా హీలింగ్ ప్రాసెస్‌లో ప్రోటీన్ సింథసిస్ అవుతది. ప్రోటీన్ గావాలి. హ్మ్. హ్మ్. సో, అందుకే ఇవి హెల్ప్ అవుతాయి. బోన్ హ్మ్. బ్రాత్ అయితే యూజువల్లీ కొలాజిన్, అమైనో యాసిడ్స్ ఎక్కువుంటాయి. అది డెఫినెట్‌లీ హీల్ అవ్వడంలో హెల్ప్ చేస్తుంది. అంటే దానివల్లే మొత్తం హీల్ అయిపోదు. కొంతమంది అది హ్మ్. కూడా చెప్తుంటారు. ఏదో ఇరిగిపోంగానే హ్మ్. బోన్స్ అదే మొత్తం ట్రీట్ చేస్తది అన్నట్టు చెప్తారు గానీ, అది కాదు హ్మ్. గానీ ఇట్ విల్ హెల్ప్ హ్మ్. టు సమ్ ఎక్స్‌టెంట్. ఓకే. సో, ఇప్పుడు హైట్ మనం హ్మ్. చిన్నప్పుడు చూస్తే చిన్నప్పుడు అందరూ కాంప్లెయిన్ తాగండి, లేకపోతే హ్మ్. మిల్క్ పౌడర్స్ కానీ, హ్మ్. బూస్ట్, హార్లిక్స్ ఇలా చాలా వచ్చేసినాయి మార్కెట్‌లో హ్మ్. పౌడర్స్. హ్మ్. సో, దానివల్ల నిజంగానే హైట్ అయిపోతారా? మరి మీరు తాగారా? నేను తాగాను, అవ్వలేదు. అంటే విషయం నేను ఏంటంటే తాగాను. బట్ అవ్వలేదు. అవునా? ఆ! ఓకే. అంటే ఏదైనా గూడా గ్రోయింగ్ చైల్డ్‌లో హ్మ్. మేజర్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ వచ్చేసి హ్మ్. వాళ్ళ జీన్స్. హ్మ్. అంటే ఫాదర్ ఎంత హైట్ ఉన్నారు, మదర్ ఎంత హైట్ ఉన్నారు, వాళ్ళ హ్మ్. యావరేజ్ హైట్‌ని బట్టి పిల్లలొస్తారు. హ్మ్. బీయింగ్ ఏ మేల్ చైల్డ్ ఆర్ ఫీమేల్ చైల్డ్. హ్మ్. దాన్ని బట్టి వస్తారు. అండ్ దెన్ సెకండ్ థింగ్ ట్రిగ్గరింగ్ గ్రోత్ ఈస్ వాళ్ళ ఆడే యాక్టివిటీస్ అండ్ హ్మ్. వాళ్ళు తీసుకునే ఫుడ్. ఈ 3 మేజర్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. వన్ జెనెటిక్స్, హ్మ్. వాళ్ళ మదర్, ఫాదర్ డిపెండెంట్. సెకండ్ వచ్చేసి వాళ్ళు తీసుకునే ఫుడ్. హ్మ్. అంటే వాళ్ళు ఎంత యాక్టివిటీ చేసినా, ఏది చేసినా అవి బోన్ గ్రోత్‌కి ట్రిగ్గర్ అయినా కూడా హ్మ్. మనం ఏదైతే లోపలికి పోలేదో ప్రోటీన్ గాని, ఫుడ్ హ్మ్. గాని, హ్మ్. మంచి న్యూట్రియంట్ డెన్స్ ఫుడ్ పోలేదు అంటే హ్మ్. హైట్ అవ్వరు. హ్మ్. సో, ఈ 3 చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. ఇది మన చేతుల్లో లేనిది జెనెటిక్స్ అన్నది. హ్మ్. సో, హ్మ్. ఫుడ్ పిల్లలకి మంచి ఫుడ్ పెట్టడం, మంచి పోషకాహారాలు, కాల్షియం ఎక్కువ ఉండేటట్టు, ప్రోటీన్ ఎక్కువ ఉండేటట్టు పెట్టడం హ్మ్. అండ్ వాళ్ళు కంప్లీట్‌గా ఏదైనా గుడ్ యాక్టివిటీ హ్మ్. డైలీ చేసేలాగా చూడడం ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు ఎక్కువ ఇప్పుడు మన స్పోర్ట్స్ ఆడడం ఎగ్జాక్ట్‌లీ వల్ల స్పోర్ట్స్ కరెక్టే. ఆ! కానీ మన టైంలో డిఫరెంట్ ఉండేది. మన టైంలో ఫోన్స్ లేవు, ఇవి లేవు. అంత బయట ఎక్కువ ఉండేది. ఇప్పుడు అవన్నీ లేవు. ఇప్పుడు ఆల్‌మోస్ట్ పిల్లలు ఎంత కాదన్నా ఒక 1 అవర్ స్క్రీన్ టైమ్ దానికే పోతుంది. యాహ్! మన టైంలో అంటే మా టైంలో అయితే అది లేదు. బయటికెళ్ళి ఆడుకోవడం ఎంత ఎండున్నా, ఇదున్నా పట్టించుకునేవాళ్ళం కాదు. సమ్మర్ హ్మ్. హాలిడేస్ ఆల్‌మోస్ట్ ఇంటి బయటే ఉండేవాళ్ళం. ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు మళ్ళీ ఇంకోటేదో యాక్టివిటీ అండ్ హ్మ్. కొద్దిగా యాక్టివిటీస్ కూడా చేంజ్ అయ్యాయి. హ్మ్. హ్మ్. అప్పుడు లైక్ మన చిన్నప్పుడు అంతా ఎళ్లి బయట ఆడుకోవడమే ఇది రెగ్యులర్ టైమ్ పాస్. హ్మ్. బట్ ఇప్పుడేంటంటే యాక్టివిటీస్ గూడా వచ్చాయి గదా! డ్రాయింగో, పియానోనో, ఇంకేదో యాహ్! అవన్నీ హ్మ్. నడుస్తున్నాయి. సో, హ్మ్. హ్మ్. ఫిజికల్ యాక్టివిటీ ఇంపార్టెంట్. హ్మ్. ఫిజికల్ యాక్టివిటీ ఎంత బెటర్‌గా ఉంటే అంత బెటర్‌గా అంటే ఆ గ్రోత్ పొటెన్షియల్ హైయెస్ట్ ఎంతుందో అంత రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటది. హ్మ్. సో, చాలా మన డైలీ లైఫ్‌లో చూస్తే మన పేరెంట్స్ కానీ అందరూ మార్నింగ్ లేవగానే ఆహ్, బ్యాక్ పెయిన్, సో, చాలా పెయిన్స్, బాడీ పెయిన్స్ వస్తున్నాయి ఫుల్లు అని జెప్పేసి అంటున్నారు. సో, ఇది అంటే మ్యాట్రెస్ వల్ల ప్రాబ్లమా? లేకపోతే మనం ఎన్ని డేస్ మ్యాట్రెస్ యూజ్ చేయడం అంటే ఎక్కువ డేస్ యూజ్ చేయడం వల్ల గూడా అలా పెయిన్స్ వచ్చే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా? లేకపోతే మ్యాట్రెస్‌ని మనం ఎలా చూజ్ చేసుకోవాలి? ఓకే. యూజువల్‌గా అయితే ఏజ్ ఓల్డ్ వాళ్ళలో ఎలా అయినా రావచ్చు పెయిన్స్. అది బాడీలో ప్రాబ్లమ్ ఉండడం వల్ల, స్పైన్‌లో చేంజెస్ వల్ల రావచ్చు. హ్మ్. బట్ అదర్‌వైజ్ మ్యాట్రెస్ అయితే ఇప్పుడు టూ మెనీ వచ్చాయి. చాలా రకరకాలొచ్చాయి. హ్మ్. మ్యాట్రెస్ మనం ఏంటంటే ఇయర్స్ తరబడి వాడేస్తాం గానీ, యూజువల్లీ ఏ మ్యాట్రెస్ అయినా కూడా కొద్దిగా ఫర్మ్ ఉండాలి. హ్మ్. అంటే దాంట్లో రకరకాల మెటీరియల్స్ కూడా ఉన్నాయి. హుహు. కాయిర్, మెమరీ ఫోమ్ కొత్తగా చాలా వచ్చాయి. హ్మ్. సో, ఐడియల్లీ ఒకటి ఫర్మ్ మ్యాట్రెస్ ఉండి హ్మ్. కొద్దిగా కంప్రెస్ అయ్యి హ్మ్. మన స్పైన్ షేప్ అది తీసుకోగలిగితే ఐ థింక్ హ్మ్. దట్ ఈస్ ద బెస్ట్ మ్యాట్రెస్. హ్మ్. అంటే హ్మ్. మళ్ళీ పర్సన్ టు పర్సన్ గూడా వేరీ అవుతది. హ్మ్. అందుకని ఇప్పుడు కొత్త మ్యాట్రెస్‌లు ఏవైతే కంపెనీస్ ఉన్నాయో వాళ్ళు దే ఆర్ ఆఫరింగ్ ఎక్స్‌చేంజెస్ గూడా. హ్మ్. అంటే దాంట్లో సాఫ్ట్‌నెస్ అనేది ఒకటుంటది. అంటే ఇప్పుడు మనం హోటల్స్‌లో చూస్తాం యూజువల్‌గా. యాహ్! స్ప్రింగ్స్. పడుకోంగానే మొత్తం హ్మ్. అంటే మొత్తం లోపలికెళ్ళిపోతది డీప్‌గా. సో, అలాంటి మరీ అంత సాఫ్ట్ గాకుండా, మరీ హార్డ్ ఉన్నవి గాకుండా, కాయిర్ మ్యాట్రెస్ కంప్లీట్ కాయిర్ ఉంటే మళ్ళీ ఇదొస్తది, హార్డ్ అనిపిస్తది. హ్మ్. సో, హ్మ్. ఏదైనా మిక్స్చర్‌లో ఉండాలి. హ్మ్. కొద్దిగా కంప్రెస్ అయ్యి మన స్పైన్ షేప్‌ని తీసుకోవాలి. హ్మ్. హ్మ్. అలాంటివి చూజ్ చేసుకోవాలి. హ్మ్. అలా వాడితే అయితే ఇబ్బందేం ఉండదు. ఓకే. సో, ఇప్పుడు అంటే మనం పోస్చర్ అంటే కూర్చోవడం గాని, కూర్చోవడం వల్ల గూడా ఎక్కువ బ్యాక్ పెయిన్స్ ఒస్తున్నాయి. చాలామంది ఎక్కువ సేపు కూర్చోలేరు. ఒక 10 మినిట్స్ కానీ, లేకపోతే 20 మినిట్స్ కానీ అలా గ్యాప్ ఇచ్చి వాక్ చేయాలి అంటున్నారు. అవును. సో, అది బోన్ మీద ఎలా ఎఫెక్ట్ అవుతుంది? అంటే యూజువల్లీ కూర్చొనే పొజిషన్ ఇంపార్టెంట్. మనం ఏం హ్మ్. చేస్తామంటే కూర్చోంగా చాలా సేపటికి హ్మ్. స్లౌచ్ కొంచెం ఇలా డీలా పడతాం. మామూలుగా ఫర్మ్‌గా స్ట్రెయిట్‌గా కూర్చోకుండా హ్మ్. మనం ఇలా స్లౌచ్ చేస్తాం. దానివల్ల స్పైన్ మీద ఏదైతే మనం ఇందాక కర్వ్స్ అనుకున్నామో, హ్మ్. ఆ కర్వ్స్‌లో ఒక పాయింట్ దగ్గర స్ట్రెస్ పడతా ఉంటది. హ్మ్. దట్ విల్ కాజ్ బ్యాక్ పెయిన్. అందుకని ఎవ్రీ 1 అవర్, 2 అవర్స్‌కి
గో ఫర్ ఎ వాక్, చిన్న మూవ్‌మెంట్ ఇవ్వమని చెప్తారు. అది ఇవ్వడం వల్ల ఏంటంటే మళ్ళీ అది ఆ స్ట్రెస్ ఏదైతే ఉంటదో దాని మీద తీసేస్తాము. తర్వాత మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు. మళ్ళీ కాసేపు కూర్చున్నాక మళ్ళీ అలా చేసుకోవడం వల్ల బ్యాక్ పెయిన్ అవాయిడ్ చేయొచ్చు. సో, మనం ఈ మధ్య కాలంలో ఎక్కువ చూస్తే ఇన్‌స్టాగ్రామ్‌లో కైరోప్రాక్టర్ అని ఒకటి అంటే బోన్స్ వాళ్ళు దాన్ని లెవెల్ చేయడం గానీ, లేకపోతే సౌండ్స్ ఎక్కువ మనం మజిల్‌ని ఇలా బెండ్ చేసినప్పుడు సౌండ్స్ కానీ ఇలా రావడం. ఐడియల్లీ ఇలాంటి వాటికే వ్యూస్ వస్తాయి. ఆ! అందుకని చెప్పుంటారు. ఆయనకు గూడా తెలిసుంటదది. నాకు తెలిసి అలా అవ్వదని. ఆ! ఐడియల్‌గా ఏంటంటే కైరో ప్రాక్టీషనర్స్ గాని, వీళ్ళు గాని అవి బోన్స్ అది జాయింట్స్ క్లిక్ అనిపించడం గాని, ఇవి గాని అవి టెంపరరీ రిలీఫ్ ఇస్తాయి. వెరీ టెంపరరీ రిలీఫ్ గాని ఏది లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్‌ని చేంజ్ చేయలేవు. అండ్ మీరన్నట్టు అది గూడా జిమ్‌లో స్ట్రెచింగ్ గూడా చేస్తారు. ఈవెన్ సేమ్ ఆయన చేసేది చూస్తే నాకు జిమ్‌లో స్ట్రెచింగ్ చేస్తారు. మళ్ళీ మన సెలూన్‌కెళ్ళినా అక్కడ గూడా మనకి మసాజ్‌లో గూడా వాళ్ళు స్ట్రెచింగ్ లాగా ఆ బోన్స్‌ని అలా అవును. ప్రెస్ అవును. చేస్తారు. సో, ఇంకా రెండిటికి డిఫరెన్స్ ఏముంది? అది అంటే ప్రాక్టీస్‌లో గుడ్ ఇవి అన్ని జాయింట్స్‌కి చేస్తారు వీళ్ళు. కైరో ప్రాక్టీషనర్స్ అన్ని జాయింట్స్‌కి ఈ క్లిక్ అనిపించడం గాని, హ్మ్. అదైతే చేస్తారు. హ్మ్. బట్ వాటి వల్ల ఏదైనా ఎక్కడైనా గూడా ఇయన్నీ కొంచెం అన్‌కాలిబ్రేటెడ్ మూవ్‌మెంట్స్ అంటే విచ్ టేక్స్ బ్రూటల్ ఫోర్స్ అంటే గట్టి ఫోర్స్‌తో ఒత్తడం గాని, ఆ హ్మ్. క్లిక్ అనిపించడం మరి ఆ ఆడిటరీ సాటిస్ఫాక్షన్ అనేది పేషెంట్‌కి వస్తదేమో. దానివల్ల ఏమన్నా ఆ ప్లసిబో ఎఫెక్ట్‌తో తగ్గుతదేమో తెలీదు గానీ, హ్మ్. ఇవైతే వెరీ టెంపరరీ మన బోన్స్ ఇలా క్లిక్ అనిపించినట్టు అంతే. ఇది ఓకే. ఎలా క్లిక్ మనింది అంతే. హ్మ్. అంతే. అంతకంటే పెద్ద ఇదేం ఉండదు. హ్మ్. అండ్ ఆ కరెక్షన్స్ అనేవి అది అది అంటే ఇంక అది స్టూపిడ్ అది. హ్మ్. అంటే ఎముక ఏదైతే ఇలా లాగంగానే కరెక్ట్ అయిపోయి హైట్ వచ్చిందంటే ఇంకా హ్మ్. ఇంకేముంది? ఇంకది అంటే అది నమ్మి మీరు క్వెషన్ అడగడం గూడా గ్రేటే అది. హ్మ్. హ్మ్. అంటే అంటే హి ఈస్ సక్సెస్‌ఫుల్ ఇన్ కన్విన్సింగ్ యూ టు ఆస్క్ దిస్ క్వెషన్. అంటే ఆహ్, ఇది ఎలా చేశారు అని. ఆ! అలా. అది అంటే చాలా ట్రోల్ గూడా చేశారు చాలా మంది. ఓకే. వాళ్ళకి కూడా ఓకే. అర్థమైపోయింది. ఆ ఎగ్జాక్ట్‌లీ. ఎగ్జాక్ట్‌లీ. వీడియోలో. అహా! ఆయనకు గూడా తెలిసుంటదది. హ్మ్. ఇట్స్ బికాజ్ అంటే ఉంటది చూసారా కొంచెం హ్మ్. రేజ్ బెయిటింగ్ గాని ఇట్లుంటది. ఇట్స్ ఎ హ్మ్. బెయిట్ అంతే. ఆయన ఐ థింక్ హి ఈస్ సక్సెస్‌ఫుల్. ఎన్నో వ్యూస్ వచ్చుంటాయి మిలియన్స్‌లో. మిలియన్స్ అందరూ ట్రోల్ చేశారు. ఫుల్ హుహు. అలా ఎలా అవుతది అది ఇది అని చెప్పేసి కనీసం ఆయన. అట్‌లీస్ట్ అంతవరకు ఉన్నారు జనాలు అంటే గ్రేటే. కానీ అంతే. వాళ్ళకే ఎక్కువ డిమాండ్ అయిపోయి వాళ్ళ దగ్గరికి ప్రతి అవును. యాక్టర్ ఆయన అంటే అవునవునవును. ఆయన స్క్రోల్ చేస్తే కామెంట్స్‌లో ప్రతి యాక్టర్స్ వచ్చి ఇమ్మీడియేట్‌గా నేనే ఇప్పుడే వచ్చేస్తున్నా, ఇప్పుడే వచ్చేస్తున్నా అని అంటే చెప్పేసి. ఇక్కడ ఒకటి కాంట్రడిక్టరీ స్టేట్‌మెంట్ ఇవ్వచ్చు. హ్మ్. యాక్టర్ అయినంత మాత్రాన గూడా వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉంటదని నేను అనుకోవట్లేదు. హ్మ్. ఎందుకంటే చాలా మంది యాక్టర్స్ కూడా బేసిక్‌గా జనాలకి ఎంత ఉంటదో అంతే ఉంటది. హ్మ్. మెడికల్‌గా హ్మ్. అట్‌లీస్ట్ ఐ కెన్ వౌచ్ దట్. అంటే కొంతమందికి డీసెంట్ వెరీ గుడ్ నాలెడ్జ్ ఉంటది. హ్మ్. హూ ఆర్ ఆల్రెడీ ఎక్స్‌పోజ్డ్ టు దిస్ అండ్ వాళ్ళకి సైన్స్ గురించి తెలుసు కొంచెం చదువుకున్న వాళ్ళకి. హ్మ్. బట్ మిగతా వాళ్ళంతా గూడా ఎంత పెద్ద పెద్ద యాక్టర్స్ గూడా ఇలాంటివి చేసిన వాళ్ళున్నారు. అంటే వాళ్ళ దగ్గరికెళ్ళి. బట్ ఏంటంటే ఇవన్నీ ఎప్పుడు బయటకొస్తాయంటే హ్మ్. అన్‌కంట్రోల్డ్, అన్‌కాలిబ్రేటెడ్ యాక్టివిటీ వల్ల మెడ విరచడమో దీనివల్ల ఓ సెలబ్రిటీకి ఎవరికైనా ఏదైనా అయిందనుకోండి. హ్మ్. అప్పుడు ఇవి బయటకొస్తాయి. యాక్చువల్లీ ఆ ప్రొఫైల్‌లో ఫస్ట్ సెలబ్రిటీ న్యూసే అందరూ ఆబ్వియస్‌లీ. రావడం ఆబ్వియస్‌లీ స్టార్ట్ వాళ్ళనే చేశారు. పెట్టుకుంటారు. ఆ! సో, ఆబ్వియస్‌లీ. వాళ్ళు గూడా రివ్యూ ఇవ్వడం. మాకు చాలా మంచిగా ఇదుందని జెప్పి ఒక యాక్టర్స్ నేమ్ ఒద్దు. బట్ హుహుహు. వాళ్ళ వల్లే ఎక్కువ ఫేమస్ అయ్యి, సో, ఇప్పుడు ఫుల్ ఖాళీ లేకుండా హుహుహు. ఎళ్తున్నారందరూ. సో, అది నాకు డిఫరెంట్ అనిపిచ్చింది. అలా ఎలా పాసిబుల్ అంటే అవుతదసలు? లైక్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు సరే ఈ రూమ్ ఉంది. హ్మ్. ఈ హ్మ్. మన స్కెలిటన్ గాని, బోన్ గాని ఎలాంటిదంటే రూమ్‌లో పిల్లర్స్ లాంటివి. హ్మ్. మీరు పిల్లర్స్‌ని చేంజ్ చేయలేరు. హ్మ్. రూమ్ పార్టిషన్స్, రూమ్స్ అటు ఇటు ఏదైనా మార్చుకోవచ్చు. పిల్లర్‌ని హ్మ్. కొడితే పోతది. అలాంటివే బోన్స్ గూడా. నువ్వు బోన్ స్ట్రక్చర్‌ని ఎప్పుడు చేంజ్ చేయలేం. అంటే హ్మ్. హ్మ్. లాగి హైట్ చేయడము, హ్మ్. కొంచెం ఒత్తి హైట్ తగ్గించడం ఇలాంటివి జరగని పనులవి. అంటే ఇంకది మీకు హ్మ్. అర్థమవుతదని ఈ పిల్లర్స్ ఎగ్జాంపుల్స్‌తో చెప్తున్నా. బట్ ఐ డోంట్ యాహ్! నో హ్మ్. ఎంతవరకు అర్థమైందో. బట్ హ్మ్. ఏంటి అంటే బోన్ స్ట్రక్చర్ అనేది చేంజ్ చేయడానికి లేదు. హ్మ్. మీరు ఇంకొంతమంది ఆయన ఎవరో ఉంటారు. హ్మ్. ఆహ్, నార్త్ ఇండియాలో సమ్ రజనీషో ఎవరో హ్మ్. ఆయనకి మిలియన్స్ 'సల్మాన్ ఖాన్' కూడా కలిసారు. హ్మ్. ఆయన ఒక స్కోలియోసిస్ బేబీ అంటే కొన్ని క్రోమోజోమ్ అనామలీస్‌లో కొంచెం బోన్స్ సరిగ్గా లేకుండా పుడతారు. హ్మ్. అతనికి గూడా క్లిక్‌గా అనిపిస్తాడు. చిన్న పిల్లోడు. అంటే ఇంగది థిస్ ఈజ్ హ్మ్. ఇదేంటంటే మనం సైన్స్‌కి దగ్గరికి గాకుండా దూరం వెళ్తున్నట్టు ఉంటది. మనం రాతి యుగంలోకి మళ్ళీ వెనకాలకెళ్తున్నాం అని అనిపిస్తది. జనాలు చూసి దాన్ని బిలీవ్ చేస్తే హ్మ్. లిటరల్లీ. హ్మ్. అలా బట్ ఇప్పుడు ఏమైపోయిందంటే మనగా విజువల్ క్యాప్చర్ ఉండాలి. తర్వాత ఎంటర్‌టైనింగ్ ఉండాలి. మనం ఎప్పుడు చూడంది చూడగలగాలి. అది వాడు చూపిస్తున్నాడు. హ్మ్. హ్మ్. దానివల్ల ప్రాబబ్లీ ద లైక్స్ అండ్ ఇదేమో అని అనుకుంటున్నా. హ్మ్. ఓకే. అండ్ మేబీ ఈ ఫ్రస్ట్రేషన్ వల్లే డాక్టర్స్ అంతా కూడా చేయడం మొదలుపెట్టారు. ఎందుకంటే వాటిలో జరిగే నష్టాలు ఎవడు చూపియడు కదా! యాహ్! అంటే ఇప్పుడు ఓ హోటల్‌లో ఉంది ఫుడ్ బావుంది అంటే దాని మీద రివ్యూలు ఇస్తారు గానీ, హ్మ్. ఫుడ్ ఆ రోజు బాలేదు, సరిగ్గా రాలేదంటే దాన్ని ఎవడు చూపించుకోడు.
అలాగే ఇవి కూడా. మీరు ఇప్పటిదాకా చేసిన కేసెస్‌లో ఏదన్నా బోన్ ఎంత ట్రై చేసినా కూడా అది అంటే ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వకుండా ఉన్న కేస్ ఏదైనా ఉందా? లాంగెస్ట్ సర్జరీస్ 10 అవర్స్ ఏమో చేసాం ఒకటి. బైలేటరల్ అస్టాబ్లం అంటే నేను మా సీనియర్ కన్సల్టెంట్స్‌తో ఉన్నప్పుడు అప్పుడు చేసాము. ఒక ఆయన సైకిల్ మీద వెళ్తూ ఏదో అడ్డమొస్తే కింద పడ్డాడు. 2 అసెటాబ్లం అనమాట. అంటే పెల్విస్ ఫ్రాక్చర్‌లు 2. దట్ టుక్ ఆల్మోస్ట్ 10 అవర్స్. అది అంటే మా టీమ్‌తో, నేను కాదు. మా సీనియర్ కొలీగ్స్ సార్ వాళ్ళంతా కలిసి కూర్చొని చాలా సేపు కష్టపడ్డాం దానికి. 10 అవర్స్ పట్టింది సర్జరీ. దట్ వాస్ ది లాంగెస్ట్. చేస్తాం, ఏం కాదు. మీరు అది చేసేటప్పుడు మీకు ఆకలి ఏం రావు. దురదేయడం గాని నాకు అది కూడా అనిపిస్తది. అప్పుడప్పుడు ఇచ్చింగ్ అది వస్తది. మామూలుగా ఇలా మాడుకుంటుంటే కూడా వస్తుంటది. బట్ సర్జరీ చేసేటప్పుడు ఐ థింక్ దట్ ఈస్ అంటే ఆ ఇంపల్స్ పోతదేమో అని అనిపిస్తది. చేస్తాం మోస్ట్‌లీ ఏముండదు. ఓకే. సో, ఇప్పుడు మనం కోవిడ్ తర్వాత యంగ్‌స్టర్స్‌లో ఏవియన్ అని హిప్‌లో బాల్ అరిగిపోతుంది అని అంటారు. అంటే అది సర్జరీ సైడ్ కిందకెళ్ళిపోతుంది అని అంటారు. సో, ఏంటి అసలు బాల్ అరిగిపోవడం అనేది? అంటే యూజువల్లీ కోవిడ్ టైంలో చాలా మందిని అంటే వాళ్ళ సిచ్యుయేషన్ బాలేనప్పుడు లైఫ్ థ్రెటనింగ్ టైంలో హాస్పిటల్‌లో జాయిన్ చేసి స్టెరాయిడ్స్, ఇంట్రావీనస్ స్టెరాయిడ్స్ ఇచ్చినప్పుడు ఈ ప్రాబ్లమ్ యూజువల్లీ ఎదురవుతదనమాట. సో, కోవిడ్ తర్వాత చాలా మంది అడ్మిట్ అయ్యి ఉన్నారు. మీకు తెలుసు కదా ఆ టైంలో కోవిడ్ వేవ్ 1, వేవ్ 2లో ఎట్లయింది అని. సో, ఆ టైంలో ఇంట్రావీనస్ స్టెరాయిడ్స్ ఇచ్చిన వాళ్ళకి ఆర్ స్టెరాయిడ్స్ టాబ్లెట్స్ ఎక్కువ కన్జ్యూమ్ చేసిన వాళ్ళకి ఈ ప్రాబ్లమ్ వచ్చిన ఛాన్స్ ఉంది. సో, యంగ్‌స్టర్స్‌లో స్పెసిఫిక్‌గా దానికి బ్లడ్ సప్లై ఆగిపోయి హిప్ జాయింట్‌లో బాల్ ఏదైతే ఉంటదో దానికి బ్లడ్ సప్లై ఆగిపోయి అది లిటరల్లీ డెత్ అవుతది ఆ పార్ట్. సో, దాంట్లో మనం రీప్లేస్‌మెంట్ చేయాల్సి వస్తది కంప్లీట్‌గా అయిపోతే. కొంతమందిలో అర్లీగా డిటెక్ట్ చేయొచ్చు. కొంతమందికి పెయిన్ ముందే వస్తది. కొంతమందికి లేటర్ వస్తది. కొంతమందికి ముందే వచ్చిన వాళ్ళలో వాళ్ళు చూపించుకుంటే దాంట్లో స్టేజెస్ ఉంటాయి. 1, 2, 3, 4 అని. సో, ఫస్ట్, సెకండ్ స్టేజ్‌లో కనిపించిన వాళ్ళకి ఒక చిన్న సర్జరీ చేస్తాం. అంటే రీప్లేస్ చేయం జాయింట్. బట్ అక్కడే డ్రిల్ చేసి బ్లడ్ ఫ్లో మళ్ళీ కల్పించేలాగా ట్రై చేస్తాం. అది 100% రిజల్ట్ ఉండకపోవచ్చు. బట్ అట్‌లీస్ట్ 50-50 లాగా ఉంటది. సో, వాళ్ళకి ఇంకా అడ్వాన్స్డ్ స్టేజ్‌లో గాని, వీళ్ళకే లేటర్ గాని హిప్ రీప్లేస్‌మెంట్ అవసరం పడతది. కోవిడ్ టైంలో అది బాగా ఎక్కువైంది మీరన్నట్టు. సో, ఇప్పుడు ఫుట్‌వేర్ సెలక్షన్ అనేది మనం కొన్ని బ్రాండ్స్ చూస్ చేసుకుంటున్నాం. సో, ఎలాంటి అంటే ఏ బ్రాండ్స్‌లో ఫుట్‌వేర్ సెలెక్ట్ చేసుకోవచ్చు? అంటే బ్రాండ్స్ అంటే ఇప్పుడు అన్నిట్లో అన్ని రకాలు దొరుకుతున్నాయి నన్నడిగితే. బట్ యూజువల్లీ మన ఫుట్ అంటే సోల్ ఏదైతే ఉంటుందో మనది, అది ఒక్కొక్కరిది ఒకలా ఉంటది. అంటే దాన్ని ఆర్చ్ అంటాము. మీడియల్ ఆర్చ్. అది కొంతమందికి హై ఉంటది. కొంతమందికి ఫ్లాట్ ఉంటది. సో, డిపెండింగ్ ఆన్ దట్ చేస్తారు. యూజువల్‌గా అయితే మనకి ఇప్పుడు రన్నింగ్‌కి గాని, దానికి గాని అనుకుంటే కొన్ని కంపెనీస్ ఉన్నాయి. ఇప్పుడు ఏసిక్స్ ఉంటది. ఏసిక్స్‌లో వాళ్ళు ఫుట్‌వేర్ ఫుట్ అనలైజ్ చేస్తారు. మన సోల్ ఎలా ఉంటది, ఏ షేప్‌లో ఉంది అని దానికి తగ్గట్టు క్రియేట్ చేసే ఛాన్స్ కూడా ఉంటది. వాళ్ళక్కడ చెకింగ్ చేస్తారు. ఫ్రీగా కూడా చేస్తారు. వెళ్ళి అది చేయించుకొని దానికి తగ్గట్టు షూ తీసుకుంటే మంచిది. హై ఆర్చ్ ఉండే వాళ్ళకి మీడియల్ ఆర్క్ సపోర్ట్ ఉండేవి కావాలి. అలాగా. ఇప్పుడు బర్కిన్ స్టాక్‌లో ఎలాగంటే అది వేసుకోగా మన ఫుట్ షేప్ వస్తది. ఫుట్ షేప్‌ని అడాప్ట్ చేసుకుంటది. అది కింద ఏదైతే ఉంటదో కార్క్ అన్నమాట. దాని మెటీరియల్ కార్క్. అంటే కార్క్ ఇన్ ద సెన్స్ మీకు ఐడియా ఉంటది. వైన్ బాటిల్ పైన ఉంటది. అది. సో, ఆ మెటీరియల్‌తో ఉంటది. సో, మన ప్రెషర్ పడంగా పడిన పార్ట్స్‌లో లోపలికి పోతది. మిగిలిన పార్ట్స్ షేప్ తీసుకుంటది. కానీ ఇప్పుడు అది అంటే ఎక్కువ వర్క్ అవ్వట్లేదు. చాలా పెయిన్స్ వస్తున్నాయి దాని వల్ల. ఎగ్జాక్ట్‌లీ. అది కార్కే గాని అది షేప్ తీసుకుంటదనే గాని దానికి కుషన్ ఉండాలి. బర్కిన్ స్టాక్ బావుంటది. కుషన్ లేదు. కుషన్ ఉండదు. కుషన్ అయితే అంత అనిపియదు. సో, హార్డ్ ఫుట్‌వేర్ ఎక్కువసేపు వేసుకోలేము. బట్ అది అట్లా క్రియేట్ అయిపోయింది బ్రాండ్ నడిచిపోతుంది. నేనైతే అంటే ఐ హావ్ బోత్. యూజువల్లీ బర్కిన్ స్టాక్ ఉంటది. ఫిట్ ఫ్లాప్స్ అని వస్తాయి. ఫిట్ ఫ్లాప్స్ కొంచెం సోల్ ఎక్కువ ఉంటది. పెద్దగా ఉంటది. థిక్ ఉంటది. సో, అది ఎక్కువ కంఫర్టబుల్ అనిపిస్తుంది నాకు. అది ఉండే నా దగ్గర కూడా బర్కిన్ స్టాక్ ఉంది. వాడట్లేదు ఇంకా ఉంది. బట్ అది అకేషనల్ గానే వేసుకుంటా. యాక్చువల్లీ నేను కూడా తీసుకొని నేను వేసుకున్నప్పుడు ఫుల్ పెయిన్ వస్తుంది. అంటే ఒక 10 మినిట్స్ వేసుకోగానే దాని మీద ఎక్కువ సేపు నిల్చోలేకపోతున్నాము. సో, అందుకే అది అఫీషియల్‌గా ఎప్పుడైనా ఒకసారి వాడదాం అనేసి యూజ్ చేయట్లేదు. బట్ దీనికి టీతింగ్ ఇష్యూస్ ఉంటాయి. టీతింగ్ అంటే అది అలవాటు పడడానికి మన ఫుట్ సోల్‌కి అది మ్యాచ్ అయ్యే వరకు కొంచెం ఉంటది. ఆ తర్వాత తగ్గుతది. బట్ అగైన్ లాంగ్ టర్మ్ ఎక్కువ సేపు వేసుకోవాలి డేలో అంటే ఇట్స్ నాట్ ద రైట్ చాయిస్. ఓకే. ఇప్పుడు మన ఊర్లలో అంటే అంటే అప్పట్లో కన్సల్ట్ అవ్వడానికి లేదు. కానీ ఇప్పుడు కూడా చాలా మంది కన్సల్ట్ అవ్వలేక నాటుకట్లని త్వరగా మన బోన్ కట్టుకుంటది అని చెప్పేసి కొన్ని నాటుకట్లు కట్టుకున్నారు. అది ఎంతవరకు సేఫ్? నాటుకట్లు ఇన్ ద సెన్స్ నాటుకట్టు కూడా ఒక సైన్సే చెప్పాలంటే. బట్ అది అంటే ఒక
దాని అంటే అది నెక్స్ట్ జనరేషన్‌కి నేర్పిస్తూ అది ఎలా అయిపోయిందనే దాన్ని బట్టి ఉంటది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆర్థోపెడిషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని చదువుకొని డిగ్రీలతో రాలేదు. అంటే మా యాన్సిస్టర్స్ కూడా బోన్ సెట్టర్సే. బట్ దానికి సైన్స్‌ని అటాచ్ చేస్తూ, నేర్చుకుంటూ అయిన వాళ్ళకి ఏదైనా చేసి దాని నుంచి రిజల్ట్స్‌ని స్టడీ చేస్తూ ఎవాల్వ్ అయింది సైన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్థోపెడిక్ సైన్స్. సో, ఇప్పుడు ఒక ఎముక విరిగింది అంటే దాన్ని ఇమ్మొబిలైజ్ చేయాలి. ఇమ్మొబిలైజ్ అంటే కదలకుండా. దానికి ఏంటి అంటే ఇప్పుడు చుట్టుపక్కల ఏవన్నా ఉంటే చూసి, లాంగ్‌వి ఏవన్నా ఉంటే చూసి దాన్ని ఒక దాంతో చుట్టేయడం. పెడితే అది సపోర్ట్ ఉంటది. బెండ్ అవ్వనీయదు. నీకు హెల్ప్ అవుతది. బట్ దీంట్లో ఏమవుతదంటే అది మంచిది. బట్ ఏమవుతదంటే అది పెట్టిన వాళ్ళకి నాలెడ్జ్ లేక టైట్‌గా కడతారు. టైట్‌గా అంటే ఇంకా చాలా టైట్‌గా కట్టేస్తారు. అలా ఒత్తితే ఏమవుతదంటే మనం ఒత్తితే బ్లడ్ సప్లై కూడా ఆగిపోతది. ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకేదైనా బ్లడ్ డ్రా చేయడానికి ఇక్కడ ఎందుకు ఇది టై చేస్తారు? ఇది టై చేసి ఉంటారు కదా మీకు కూడా ఎప్పుడైనా. ఎందుకు టై చేస్తారంటే బ్లడ్ ఇక్కడ ఆగిపోతది. అంతే ఇక్కడ అక్యుములేట్ అవుతది. సో, అక్కడ నుంచి ఈజీగా డ్రా చేయొచ్చు. సో, మీరిప్పుడు టైట్ చేస్తే బ్లడ్ సప్లై అనేది ఆగిపోతదా? సో, ఆ పార్ట్ డెడ్ అయిపోతదా? లేటర్ చెయ్యి కూడా పోతది. అంటే చెయ్యి తీసేయాల్సొస్తది. అంటే అంతవరకు వెళ్తాయి. సో, థ్యాంక్ యూ సో మచ్ భరత్ గారు. మీ వాల్యుబుల్ టైం మాకిచ్చినందుకు. అండ్ ఏవేవైతే కొన్ని మిత్స్ ఉన్నాయో అవన్నీ మాకు ఎక్స్‌ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. యాహ్!